గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు ఈ వైశాఖ మాసాన్ని విష్ణు సంబంధిత మాసంగా పిలుస్తారు? వైశాఖ మాసము చాలా పవిత్రమైనటువంటి మాసాలలో ఒకటి. మనకు ఉన్నటువంటి 12 మాసాలలో ఆవైకామ అనేటువంటిది మనకు వరుస. ఆన్ ఆశ్వీజ మాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, మాఘమాసం. ఈ 5 నెలలు కూడా పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి మాసాలు, పాపక్షయార్థం కోసం మానవుడు పరితపించాల్సినటువంటి మాసాలు. అయితే ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా విష్ణు ప్రాధాన్యమైనటువంటి మాసముగా చెప్పబడి ఉంది. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత. ఈ మాసంలో మాధవ అనే నామంతో విష్ణువుని కొలవడం అనేటువంటిది యుగ యుగాల నుంచి వస్తుంది. ఇక వైశాఖ మాసంలోనే అనేకమైనటువంటి, కార్తీక మాసంలో లాగానే అనేకమైనటువంటి పుణ్యతిథులు అనేటువంటివి మనకున్నాయి. అయితే వైశాఖ మాసము నుంచి కూడా ఎండలు పెరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి కాలాన్ని అనుసరించి మానవుడు తన యొక్క దైనందిన జీవితంలో దానాది కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఆచారంగా మనకు పెట్టారు, మనకు మహర్షులందరూ కూడా. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఈ వైశాఖ మాసంలో అనేకమైనటువంటి పుణ్యతిథులు, ముఖ్యంగా వైశాఖ మాసం అనేసరికి అందరికీ టక్కున గుర్తొచ్చేటువంటిది అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజునే ప్రధానంగా గంగా జయంతి, అంటే గంగా సప్తమి అని చెప్పి వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగ అవతరించిన రోజుగా చెబుతారు. గంగ పుట్టింది అని చెప్పి, వాస్తవానికి శివుని జటాజూటము నుంచి భూమి మీదకి జాలువారినటువంటి రోజు, అనగా భూమిని స్పర్శించింది గంగ ఈ అక్షయ తృతీయ రోజున. అందుకనే ఎన్ని నదులు మనకు లుప్తమైపోయినా గంగ అనేటువంటిది ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. అన్ని నదులు ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి కనుమరుగవుతుంది. పద్మాక్షి నది కనుమరుగైంది, సరస్వతి నది కనుమరుగైంది, ఇలా చెప్పుకుంటే చాలా నదులు ఒక్కొక్కటి లుప్తమైపోతున్నాయి. కానీ అక్షయ తృతీయ చాలా పవిత్రమైందని చెప్పుకున్నాం. గంగ అవతరించింది ఈరోజు. ఈ గంగ ప్రవాహాన్ని వస్తే జన్హు మహర్షి ఆశ్రమాన్ని పూర్తిగా మింగివేస్తే, కోపోద్రిక్తుడైనటువంటి జన్హు మహర్షి మొత్తము గంగని పూర్తిగా మింగివేస్తాడు. మళ్ళీ నోటి నుంచి వదిలితే అపవిత్రం అవుతుందని కుడి చెవి గుండా వదులుతాడు. గంగ మళ్ళీ జన్హు మహర్షి నుంచి పుట్టింది కాబట్టి జాహ్నవి అనే నామంతో ప్రత్యేకతను పొందింది. ఇక ఇది అయిపోయిన తర్వాత ఇదే రోజున కూడా పరశురామ జయంతి అనేటువంటిది మనం జరుపుకుంటే, సాక్షాత్తు విష్ణాంశ సంభూతుడైనటువంటి పరశురాముల వారు మిట్ట మధ్యాహ్నం 12 గంటల ఆ సమయంలో పునర్వసు నక్షత్రంలో మిథున లగ్నంలో రాహు ఉండగా జన్మించాడు. పరశురామ జయంతి కూడా ఈరోజు. కొన్ని గ్రంథాల ప్రకారం బలరామ కృష్ణ జయంతి కూడా, అనగా కృష్ణుడి సోదరుడైనటువంటి బలరాముడు ఉన్నాడు కదా, ఆయన జయంతి కూడా ఈ రోజని చెప్తారు. ఇక గమనించుకున్నట్లయితే ఇక పంచమి రోజున, వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరాచార్య జయంతి, వైశాఖ శుద్ధ షష్ఠి రామానుజాచార్య జయంతి, అంటే శివ వైష్ణవ మతాలకి మూల పురుషులైనటువంటి వ్యక్తుల యొక్క జయంతి. సప్తమి గంగా సప్తమి. అలాగే ఏకాదశి మోహిన్యై ఏకాదశి. ఇంకా గమనించుకున్నట్లయితే ఇక చతుర్దశి, మళ్ళీ ఇంకొక విష్ణు అవతారంలో సంభూతుడైనటువంటి నరసింహస్వామి యొక్క అవతారము ఈ చతుర్దశి వైశాఖ మాసము స్వాతి నక్షత్రము శనివారం ఉండగా ఉదయించడం జరిగింది. ఇక తర్వాత పౌర్ణమి ఎలాగో వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి అని జరుపుకుంటాం. మళ్ళీ దీంట్లో ఏకాదశి, తర్వాత అమావాస్య. ఈసారి వైశాఖ మాసము అమావాస్య శని జయంతిగా చెప్పబడేటువంటిదిగా ఉంది. అది చాలా పవర్ఫుల్ అమ్మ. అవకాశం ఉన్నప్పుడు ఆ యొక్క అమావాస్య గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఈ సంబంధించినటువంటి వైశాఖ అమావాస్య శనివారం అయింది, భరణి నక్షత్రంతో కూడుకుంది, అమావాస్య శని జయంతి. కాబట్టి పితృదేవత ఆరాధనకి వైశాఖ అమావాస్య చాలా బలంగా పెట్టింది పేరుగా చెప్పవచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి వైశాఖ మాసంలో ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా వైశాఖ మాసంలో అత్యంత మహిమాన్వితమైనటువంటిది పరమ
పవిత్రమైనటువంటిది అక్షయ తృతీయ 20వ తారీఖు అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనుక ఈ రోజున చేసేటువంటి పుణ్యము కానీ, దానము కానీ, హోమము కానీ, యజ్ఞము కానీ కోటి రెట్ల ఫలితాలను ఇస్తుందని చెప్పి మనకు అగ్ని పురాణంలో చెప్పబడింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో 20వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి సకల దోషాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో నవగ్రహ పాశ్వత హోమము, మృత్యుంజయ హోమము, రుద్రహోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమమును జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి కార్యక్రమం మళ్ళీ మే 1 వైశాఖ పౌర్ణమి రోజున కూడా జరపబడుతుంది. ఆ కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ వైశాఖ మాసంలో చేయవలసినటువంటి దానములలో ముఖ్యంగా ప్రధానంగా ఉదక కుంభదానము అనేటువంటిది చెయ్యాలి. అది ఇత్తడి పాత్ర అయినా, వెండి పాత్ర అయినా, రాగి చెంబు అయినా కానీ, లేదా మట్టి చెంబులోనైనా చేయవచ్చునమ్మా. ఆ యొక్క నీటిలో చక్కగా పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఇలాచి, కుంకుమ పువ్వు ఇలా సుగంధ ద్రవ్యాలు వేసి, వీలైతే కొన్ని పుష్పములు వేసి బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇది ఆ కాలానికి తగ్గట్టుగా చెప్పబడింది. ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం ఇలాగే చెయ్యాలని ఏమీ లేదు. నీరు అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా చేయాల్సిందే. అవకాశం ఉంటే ఈ రోజున 5 రూపాయలు పెడితే ఒక వాటర్ బాటిల్ వస్తున్నాయి కదమ్మా. శక్తి ఉన్నవాడు ఒక 100 కొన్నాడు అనుకోండి, 500 రూపాయలు పెట్టి 100 మందికి దానం చేస్తే ఆ అక్షయ తృతీయ రోజున జలదానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది కదా. ఏదైనా పుణ్యక్షేత్రంలోకి వెళ్ళండి, పుణ్యక్షేత్రంలో వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆ పుణ్యక్షేత్రం వచ్చే భక్తులకి దానం చేయండి చాలు. నీటిని దానం చేయాలి చాలు. మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. ఇక తర్వాత ఈ రోజున అవకాశం ఉంటే ఇవన్నీ చేయవచ్చు, ఎవరికైనా చేయవచ్చు. దానికి కుల మత విచక్షణ లేదు. కాకపోతే శాస్త్రీయంగా చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు బ్రాహ్మణుడికి ఈ ఉదక కుంభదానము, అలాగే చక్కటి చల్లడిగా చూపించేటువంటి వస్త్రము, కాటన్ వస్త్రదానము, అలాగే మిఠాయిలు, విసనకర్ర, చెప్పులు, గొడుగు, ఇవన్నీ దేనికి ప్రధానంగా బాటసార్లకైనా దానం చేయొచ్చును. ఇవన్నీ దేనికనంటే ఎండాకాలం సమీపిస్తుంది కాబట్టి మనిషికి సంతృప్తినిస్తుంది. ఆ దానం చేసినందుకు ఆ వస్తువుల్ని దానం చేసినందుకు యోగ్యత కలుగుతుంది. పితృదేవతలు నారాయణుడు కాబట్టి పితృమోక్షాన్ని కలిగిస్తాడు. పితృదేవతలను ఉద్దేశించి దానం చేయండి. ఈ దాన ఫలితం వలన కుటుంబంలో చక్కటి సంతానం కలుగుతుంది. సంతానం లేని వాళ్ళు దానం చేసి సంతానం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుంది, అందులో సందేహమే లేదు. దానం స్వీకరించేవారు ఎవరైతే మనం ఇచ్చినటువంటి వస్తువుల్ని వాళ్ళు వినియోగిస్తేనే మనకు ఫలితం దక్కుతుందా, లేకపోతే అంతే కదమ్మా, వినియోగించాలి. అందుకనే చాలా మంది తెలియక ఏంటంటే వస్త్రదానం అంటే ఏదో పాలిస్టర్ది, నైలాంది తీసుకొచ్చిస్తారు. ఎండాకాలంలో దాన్ని వేసుకొని ఎలా ఉంటారు? ఏ వస్తువు ఇచ్చినా ఉపయోగపడే వస్తువు ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తానమ్మా, ముత్తైదుకి రండి, మా ఇంటికి రండి అని అంటారు. తీసుకొచ్చి మా గౌరవంగా వాళ్ళని పిలిపించి అమ్మవారి స్వరూపంగా భావించి 100-150 రూపాయల చీర పెడితే అది ఎలా అంటే పెట్టినందుకు కాదు, కట్టుకోవాలి కదా. ఆ మహిళ సంతోషించాలి కదా. ఆ సంతోషమే ఆమెకి వరం, ఇచ్చిన దాతకి వరం. కాబట్టి సంతోషంగా ఉండాలి. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఎండాకాలం అయిందమ్మా, బాగా దాహం వేస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి చల్లటి మంచినీళ్ళు ఇచ్చినా, చల్లటి మజ్జిగ ఇచ్చినా మీకు ఎంత సంతోషం కలుగుతుంది? ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. ఆ క్షణానికి వాడు దైవంతో సమానం మనకు. అంటే మనం ఏదో ఒక బాధపడుతుంది, శరీరము తపిస్తుంది. ఆ సమయానికి మంచినీరో మజ్జిగనో ఇస్తే ప్రాణం నిలబడుతుంది. అమ్మ, ఎవరైనా కానీ వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. మంచిగా మనస్సులోనే చిన్నవాళ్ళైతే ఆశీర్వదిస్తాం, పెద్దవాళ్ళైతే పాద నమస్కారం చేసుకొని వాళ్ళకి మనస్సులోనే మనం చెప్పుకుంటాం, కృతజ్ఞతలు చెప్పుకుంటాం. చాలు, ఒక మంచి పని చేసినందుకు ఎదుటివాడి యొక్క, ఎందుకంటే మనం ప్రతి మనిషిలో కూడా ఆత్మరూపం దైవం కాబట్టి దైవానికి చేస్తున్నట్టు భావంతో చేయండి, తప్పు లేదు. తద్వారా ఆత్మరాముడు సంతోషపడతాడు. భగవంతుడు నీవు ఎంత గొప్ప కార్యాలు చేసావని చూడడమ్మా, నువ్వు ఎదుటి మనిషికి ఏ విధంగా నువ్వు సహాయపడగలిగావు అనేది మాత్రమే లెక్కలోకి వస్తుంది. పుణ్యరాశి అనేటువంటిది పెంచుకునే మార్గము దానం ద్వారానే కలుగుతుంది. దానాన్ని చేసి పుణ్యాన్ని సంపాదించుకునే మాసాలు ఎక్కువగా 2 ఉన్నాయి. ఒకటి కార్తీకము, ఒకటి వైశాఖం. మిగతా మాసాల్లో పాపక్షయము అనేటువంటిది దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నమే చేస్తాం. కానీ దైవానుగ్రహంతో పాటు పాపక్షయం తరిగిపోయి పుణ్యరాశి పెరిగేటువంటి మాసాలు కార్తీకము, వైశాఖమే ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి నదీ స్నానం అనేటువంటిది చక్కగా పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేయండి. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజున 1వ తారీఖు అయింది. ఇంకా
వ్రతాలు పరశురామ కూడా ఏం చేసుకోవచ్చు? వ్రతాలు ఏం దీని గురించి ఏమీ లేవు. త్రిలోచన గౌరీ వ్రతం అని ఒకటి ఉంటుంది. ఉమ్, ఆ త్రిలోచన గౌరీ వ్రతం అనేటువంటిది చేసుకోవాలమ్మా. అది చేస్తారంటే ఆ రోజున విష్ణువుని అలాగే ఈశ్వరుణ్ణి అమ్మవారిని కొలిచేటువంటి విధానం ఉంటుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏ దేవుణ్ణైనా కానీ దమనము మరువము ఇవి రెండు కూడా సుగంధ పరిమళాల్ని అందిస్తుంది. ఈ రెండు వాటితోనే అర్చన చేస్తే చాలా సంతుష్టి పరులవుతారట దేవతలు. ఉమ్, అమ్మవారికైనా కానీ లలితా సహస్రనామం పారాయణ చేసి అర్చన చేస్తూ ఈ దమనం మరువంతో అమ్మవారికి అర్చన చేయండి, చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమ్, అంతేకాకుండా ప్రధానంగా గమనించుకున్నట్లయితే కొన్ని రోజులు ఉంటాయి. ఈ వైశాఖ మాసం అంతా కూడా అవకాశం ఉంటే మన ఇంటి ముందర చలివేంద్రం ఏర్పాటు చేసుకుంటే చాలు. ఒక కుండ ఏర్పాటు చేసి దాని మీద ఒక గ్లాస్ పాత్ర పెట్టి గ్లాస్ పెట్టేసేస్తే దారిన పోయే వాళ్ళు ఎవరికైనా దాహం ఇప్పుడు పోయి మన ఇంటి ముందర నుంచి పోతుంటుంటారు, దాహం వేస్తుంది, ఇంట్లో వచ్చి అడగలేరు కదా. ఈ రోజున అడిగినా కానీ ఇచ్చేవాళ్ళు లేరు, ఎందుకంటే ఏం చేస్తారు అటువంటి రోజులు. కాబట్టి మన ఇంటి దాకా వచ్చి అర్థించేంత అవకాశం లేకుండా చక్కగా ఇంటి ముందరనే ఒక చక్కటి కుండని ఏర్పాటు చేసి ఎవరైనా తాగినా కానీ చాలు, ఉమ్, చాలా పుణ్యం. జలదానం అని అందుకని చలివేంద్రాలు ఎక్కువగా ఇప్పుడే పెడుతుంటారు వైశాఖ మాసంలో, మీరు చూశారనంటే. ఇక దానాది కార్యక్రమాలు ఈ యొక్క అక్షయ తృతీయ రోజున చేయవచ్చు, అలాగే వైశాఖ పౌర్ణమి మే 1వ తారీఖు రోజున చేయొచ్చు, అలాగే ఏకాదశి రోజున చేయొచ్చు. ఇక ముఖ్యంగా వైశాఖ మాసంలో చెప్పుకోదగినటువంటి పుణ్యతిథులు 3 ఉన్నాయమ్మా. అంటే ఈ వైశాఖ మాసం అంతా ఆచరించకపోయినా ఉమ్, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజులు ఎప్పుడొచ్చాయి? ఏప్రిల్ 29, ఏప్రిల్ 30, మే 1. ఈ 3 రోజుల్లో గనక చక్కగా దానాది కార్యక్రమాలు చేయడము, అలాగే పౌర్ణమి రోజున సాలగ్రామ దానం చేయాలి, అలాగే అన్నదానం చేయాలి. ఈ 3 రోజుల్లో ఎంత చేస్తే అంత అపరిమితమైనటువంటి పుణ్యం కలుగుతుంది. త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజులు చెప్పబడి ఉంది. ఉమ్, ఇక ఎలాగో మనకు ఈ వైశాఖ మాసం కంటే ముందు 17వ తారీఖు రోజున చైత్ర అమావాస్య వస్తుంది. ఉదక కుంభ దానము చేసి, వస్త్రదానము చేసి, పిండరహితముగా శ్రాద్ధాది కార్యక్రమాలు ఏ వ్యక్తి అయితే పెడతాడో ఆ వ్యక్తి యొక్క పితృదేవతలు నరకకోపం నుంచి బయటపడి పుణ్యలోకాలకి ఏగుతారు అని చెప్పి వైశాఖ పురాణంలో స్పష్టంగా నారద అంబరీషుల మధ్య యొక్క సంవాదంలో చెప్పబడింది. కాబట్టి ఇంకా అవకాశం అనేటువంటిది మనం కల్పించుకొని చేసుకోవాలి తప్ప ఇటువంటివన్నీ చెప్పబడ్డాయి. అంతేకాకుండా మే 16వ తారీఖు రోజున వైశాఖ అమావాస్య అయింది. శనివారము, భరణి నక్షత్రము మరియు అమావాస్య, ఇది శని జయంతిగా చెప్పబడి ఉంది. ఇది అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున కూడా పితృ కార్యక్రమాలు కనుక చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి వైశాఖ మాసంలో ముఖ్యంగా ఉదక కుంభదానము, విసనకర్ర, చెప్పులు ఇవన్నీ కూడా దానం చేయమని చెప్పబడి ఉంది. గొడుగు ఉమ్, ఇటువంటి దానం చేస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా, కుదిరినప్పుడల్లా అన్నదానము పితృదేవతల పేరు మీద చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, ఈ యొక్క అక్షయ తృతీయ రోజున 21 మారు క్షత్రియ వంశాన్ని నాశనం చేసి గొప్పగా ఈ భూభారాన్ని తగ్గించినటువంటి పరశురామ నీకు అర్ఘ్యం ఇస్తున్నానని చెప్పి 3 సార్లు పరశురాముల వారికి అర్ఘ్యం గనక ఇచ్చినట్లయితే ఉమ్, ఆ పరశురాముడి యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే సప్త చిరంజీవుల్లో పరశురాముల వారు ఒకరు. ఉమ్, ద్వాపర యుగము, త్రేతాయుగానికి రెండిటికి సంబంధించినటువంటి వాడు పరశురాముడు. ఆంజనేయుడు ఎలాగో రాముడి కాలంలో ఉన్నాడు, ద్వాపర యుగం కాలంలో ఉన్నాడు. అవును. రాముల కాలంలోనే పరశురాముడు ఉన్నాడు, ద్వాపర యుగంలో కూడా నేటికి జీవించే ఉన్నారు అని అన్నారు కదా, సప్త సుగ్రీవుడు కానీ ఇలా తప్పకుండా చిరంజీవి అయినటువంటి పరశురాముడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా చాలా గొప్పదని చెప్పవచ్చు. ఈ విధంగా ఇలా వైశాఖ మాసాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకుని, ముఖ్యంగా ఈ యొక్క అక్షయ తృతీయ, అలాగే శంకరాచార్య జయంతి, గంగా సప్తమి, అలాగే ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి వెళ్ళిన ఏకాదశి మరియు అమావాస్య, ఇలా మొత్తం ఈ వైశాఖ మాసంలో దాదాపు 9 లేదా 10 రోజుల పాటు ఉండేటువంటి రోజుల్లో దాంపత్యము, అలాగే ధూమపానము, మద్యపానము, మాంసాహారము నిషిద్ధము. ముఖ్యంగా ఆడవాళ్ళని బాధ పెట్టకూడదు ఈ మాసంలో. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో ఈ చెప్పినటువంటి విధంగా వాళ్ళకి నిజంగా ఈ వైశాఖ మాస తదనంతరం వాళ్ళ యొక్క